ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో రాజ్కోట్ వేదికగా జరిగిన సెకండ్ ఓడిఐలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో 285 రన్స్ చేసినప్పటికీ టీమిండియా ఆ టార్గెట్ను కాపాడుకోవడంలో ఫెయిల్ అయింది. స్పిన్నర్స్, పేసర్స్తో పాటు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో న్యూజిలాండ్ బ్యాటర్స్ చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఫెయిల్ అయిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై విమర్శలు గుప్పించాడు. ఇర్ఫాన్ మాట్లాడుతూ, రాజ్కోట్ వన్డేలో టీమిండియా ఈజీగా 300 రన్స్ మార్క్ దాటుండేది. కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి 100+ స్ట్రైక్ రేట్తో సెంచరీ చేస్తే జడేజా మాత్రం తన సొంత మైదానంలోనే 60 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. జడేజా కనీసం ఇంకొద్దిగా మెరుగైన స్ట్రైక్ రేట్తో ఆడుంటే టీమిండియా అదనంగా ఇంకో 20 నుంచి 30 రన్స్ యాడ్ చేసుండేది. అప్పుడు న్యూజిలాండ్ బ్యాటర్స్ పై మరింత ఒత్తిడి టీమిండియా బౌలర్స్ తీసుకొచ్చేవారు. అప్పుడు మన టీం గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేవి. అయితే ఇక్కడ జడేజా అద్భుతమైన ఆల్రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. టెస్ట్ క్రికెట్లో కపిల్ దేవ్ తర్వాత అంత పేరు తెచ్చుకున్న ఆల్రౌండర్ జడేజానే. కానీ వన్డేల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా అతను కష్టపడుతున్నాడంటూ ఇర్ఫాన్ పఠాన్ జడేజాపై విమర్శలు గుప్పించాడు. ఇక మరో టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ టీం మేనేజ్మెంట్కు సలహా ఇచ్చాడు. అదేంటంటే న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీం మేనేజ్మెంట్ సూపర్ ఫామ్లో ఉన్న హర్షదీప్ సింగ్కు ప్లేయింగ్ లెవెన్లో అవకాశం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో అశ్విన్ హర్షదీప్ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం టీమిండియాలో బౌలర్స్ మధ్య తీవ్ర పోటీ ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లకైతే హిట్ ద డెక్ బౌలర్స్ అవసరం, కానీ న్యూజిలాండ్తో అటువంటి బౌలర్స్ అవసరం లేదు. అయితే హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్స్కు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని టీం మేనేజ్మెంట్ భావిస్తుండొచ్చు. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ హర్షదీప్ గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. అతడు ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఎన్నో మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్తో టీంకు కీ బౌలర్గా ఉన్నాడు. అయినప్పటికీ టీంలో ప్లేస్ కోసం పోరాడాల్సి వస్తుంది. బ్యాటర్ల విషయంలో ఎప్పుడూ ఇలా జరగదు, కానీ ప్రతిసారి బౌలర్లే బలవుతున్నారు. అద్భుతంగా రాణించిన బౌలర్లు కూడా తమ చోటును కాపాడుకోవడానికి నిరంతరం పోరాడాల్సి వస్తుంది. ఎక్కువ కాలం మ్యాచ్లాడకుండా బెంచ్పై కూర్చోపెడితే ఎంత గొప్ప బౌలర్ అయినా తన రిథంను కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి కనీసం 3వ వన్డేలో అయినా అతనికి ఛాన్స్ ఇవ్వండి అంటూ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.